సార్ మీ దగ్గర నుంచి వస్తున్నాను. సో, ఈరోజు మార్కెట్ సిట్యుయేషన్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఎందుకు ఇంతలా పాజిటివ్ సైన్ మనం అందరూ చూస్తున్నాం? ట్రంప్కి స్వీట్ డ్రీమ్స్ వచ్చాయి నేను నైట్. ఎప్పుడైతే ట్రంప్కి బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయో పొద్దున్న లేసి 500 టారిఫ్ అంటాడు. స్వీట్ డ్రీమ్స్ వచ్చినప్పుడు టారిఫ్ కట్ చేస్తానంటాడు. సో పార్ట్ ఆఫ్ జోక్స్ ట్రేడ్ డీల్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. సో వాట్ ఎవర్ ద బడ్జెట్ అఫీషియల్లీ క్లోజ్ అయింది. 2026 బడ్జెట్ని చూసినప్పుడు కొద్దిగా మార్కెట్ యాక్చువల్లీ స్పీకింగ్ డిసప్పాయింట్ అని అనకూడదులేదు, కానీ ఎస్టీటీ హిట్ ఎక్కువ తీసుకుంది మార్కెట్. సో మిగతా బడ్జెట్లో యాక్చువల్గా మేజర్ నెగటివ్స్ ఏం లేవు, బట్ ఎస్టీటీ హిట్ అనేది బాగా తీసుకుంది. సో ఆ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా కొంచెం ఫేవరబుల్గా ఉండటం, యూఎస్ ట్రేడ్ డీల్కి అనుకూలంగా ఉండటము, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఇమీడియట్ డే మనకి ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ అయిపోవటము, మార్కెట్ అమాంతం ఓపెనింగ్ నిఫ్టీ అయితే దాదాపుగా 1200-1300 పాయింట్లు గ్యాప్ అప్ అవ్వటం, పొద్దున్న నిద్ర లేసాక నా నిద్ర లేకుండా పోవటం. వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అందరూ కూడా బడ్జెట్ పడిపోయి రెండు రోజుల నుంచి మార్కెట్లు పడుతూనే ఉన్నాయి. అది కూడా ఎక్స్పైరీ డే. అది కూడా ఎక్స్పైరీ డే రోజు ఒక ట్రేడర్ పొద్దున నిద్రలో వేసి వాడు మార్కెట్ ని చూసుకుంటే వాడికి నెక్స్ట్ డే నుంచి నిద్ర పట్టని పరిస్థితులు. సో హ్యూజ్ గ్యాప్ అప్. ఇట్స్ పాజిటివ్ న్యూస్ డెఫినెట్లీ, అందులో డౌట్ ఏం లేదు. బేసిక్గా నేను గతంలో కూడా చెప్పాను, మార్కెట్లో మన స్టాక్ మార్కెట్లో పర్టికులర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటే మనకేమీ లేవు. అసలు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎస్టీటీ అనేది కూడా ఒక టెంపరీ ఎలిమెంటే. లాంగ్ టర్మ్లో అది కూడా ఏంది ట్రేడింగ్ మీద వేశారు, ఇన్వెస్టర్స్కి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి ఎలిమెంట్ కాదు అది. సో టెంపరీ రియాక్షన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టకపోయి అంటే ఇది ట్రేడ్ డీల్ అవ్వకపోయి ఉన్నా కానీ మన మార్కెట్ ఎంతో కొంత రికవర్ అయి ఉండేది. కాకపోతే ట్రేడ్ డీల్ అవ్వడంతో అది ఒక హ్యూజ్ ఇదిని తీసుకొచ్చేసింది, బులిష్నెస్ని తీసుకొని వచ్చింది, యూఫోరియాని తీసుకొచ్చింది, ఏదో అయిపోతుందని ప్రీ మార్కెట్లో విపరీతంగా ఆర్డర్లు పెట్టుబడేసింది. మార్కెట్ ఓపెన్ అవ్వడం ఎక్కడో 26,300 దగ్గర ఓపెన్ అయినప్పటికీ కొద్దిగా అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్. రానున్న రోజుల్లో డెఫినెట్గా మార్కెట్ పైకి వెళ్ళడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. ఒక్కసారి ఆ 26,300 అబోవ్ వెళ్ళి ఒక వారం రోజులు సర్వైవ్ అయ్యి సస్టైన్ అయితే ఇంకా మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను.